కొంతమంది వారిని చూసి నవ్వుకున్నారు. ఆయన పిల్లలకి సరిగా అన్నం పెట్టాడు, గంజి పోసి పెంచుతున్నాడు. నిరుపేద స్థితి, కుటుంబాన్ని పోషించుకునే స్థితి కూడా లేని వారు 24 గంటలు దేవుడు అంటాడు, నిలబడి గంటలు పాట పాడతాడు. ఎంత ఎగతాళిగా మాట్లాడుకునేవారో. ఆ మాటలు నా చెవిన పడేవి. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. ఈరోజు ఓ పెద్ద కంపెనీని నడిపిస్తూ లక్షల ఆదాయం పొందుకుంటున్నాడు. వర్ధిల్ల చేయలేదా? క్షేమాన్ని ఇచ్చాడు, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు గంజి తాగి బ్రతికిన వారు, గంజి నీళ్ళు, బియ్యం లేవు, డబ్బులు లేవు, 4 సంతానం, 2 భార్యాభర్తల 6 గంజి నీళ్లు తాగి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు, ఉపవాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆత్మలో వర్ధిల్లుతూ, విశ్వాసంలో వర్ధిల్లుతూ, మరి శ్రేష్టమైన విశ్వాసంలో, దేవా ఇచ్చినా నీవే దేవుడివయ్యా, ఇవ్వకపోయినా మీరే నా దేవుడు, భక్తిలో ఇంత కూడా లోపం చేయనయ్యా. దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకుందాం, నా భక్తిలో నీకు లోపమే చెయ్యనేసయ్యా. అది మనం చేయవలసిన కార్యం. ఆయన ఏం చేస్తారు? సుఖాన్ని, సౌఖ్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆర్థికాన్ని, ఆత్మీయతను, సమస్తాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.